తిరుపతి రాయలచెరువు సమీపంలోని శ్రీ శక్తిపీఠంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల జూలై 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు శక్తిపీఠం మేనేజర్ ప్రసాద్, మహిళా విభాగం ఇన్ఛార్జ్ మాధవి తిరుమల రెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామిజీ ఆశీస్సులతో మంత్ర మహేశ్వరి శ్రీ శక్తిపీఠాధీశ్వరి రామ్యానంద భారతి స్వామిని ఆధ్వర్యంలో జూలై 15 నుంచి శ్రీ శక్తిపీఠంలో శ్రీ వారాహిదేవి నవరాత్రుల మహోత్సవాలు అత్యంత వేడుకగా జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, అలంకార సేవలు, దేవి ఉపాసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల సంక్షేమం, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారాభివృద్ధి, శత్రు నివారణ, దుష్టశక్తుల నివారణ కోసం ప్రత్యేకంగా శ్రీ వారాహిదేవి ఆరాధన నిర్వహించబడుతుందని నిర్వాహకులు వెల్లడించారు. మహోత్సవాల సందర్భంగా పాల్గొనే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు, ప్రసాద వితరణతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని పీఠాధికారులు ఆహ్వానించారు. ఈ విలేకరుల సమావేశంలో శక్తిపీఠం మీడియా ఇన్ఛార్జ్ యుగంధర్ పాల్గొన్నారు. జూలై 15వ తేదీ నుండి 25వ తేదీ వరకు అత్యంత రంగరంగ వైభవోపేతంగా నిర్వహణ చేయడంలో సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము విరివిగా భక్తులు ఇచ్చేసి ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి శ్రీ శ్వేత వారాహి దేవిని దర్శనం చేసుకోవడానికి కోసం ఇచ్చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగానే భక్తులు ఇచ్చేసి శ్రీ శ్వేత వారాహి దేవిని దర్శనం చేసుకోవడానికి కోసం ఇచ్చేస్తున్నారు. వారి అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు పీఠం మేనేజ్మెంట్ వారు సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉన్నది. ఇందులో ప్రధానంగా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు, వాహనాలు పార్కింగ్ విషయం కావచ్చు, ఇచ్చేసినటువంటి భక్తులకి పానీయాలు, చల్లటి తేనీరు కావచ్చు, మజ్జిగ, ప్రథమ చికిత్స, వాహనాలు నింపడానికి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉన్నది. స్విమ్స్ వారి ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. ఈ కార్యక్రమాలలో 5వ రోజు అయినటువంటి మహావారాహి పంచమి రోజు ఆదివారం, ఆ రోజు మృత్తికని తీసుకొని వచ్చి అటవీ ప్రాంతంలో నుంచి మృత్తిక తీసుకొని వచ్చి పృథ్వీ సూక్తయుక్తముగా పూజ నిర్వహణ చేసి ఆ రోజు ఇచ్చేసినటువంటి భక్తులు అందరికీ ఆ మృత్తిక ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఆ మృత్తికను తీసుకువెళ్ళి ఎవరైతే వారి పంట పొలాలలో చదువుకుంటారో ఆ పంట పొలాలలో విరివిగా పంటలు పండడం, ధాన్యం అధికంగా రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రతిరోజు పీఠానికి విచ్చేసేటటువంటి భక్తులు సాయంత్రం వరకు విచ్చేసినటువంటి అందరి పేర్లను లక్కీ టిప్ ద్వారా 3 భక్తులను ఎంపిక చేసి ఆ భక్తులకి పరమ పూజ్య శ్రీ స్వామివారి ఆశీస్సులతో పూజ్య శ్రీ మాతాజీ వారి స్వహస్తాలతో వారికి శేష వస్త్రాలు అందించడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని అందరూ కూడా కల్పించుకోగలరు. జై వారాహి. సిద్ధేశ్వర పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారి ఆశీస్సులతో మంత్ర మహేశ్వరి శ్రీ పీఠాధీశ్వరి శ్రీ శ్రీ రమ్యానంద భారతి స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల తేదీ 15/7/2026 బుధవారం, 25/7/2026 శుక్రవారం వరకు జరగబడును. మహావారాహి పంచమి 19/7/2026 బుధవారం, 19/7/2026 ఆదివారం ఈ పర్వదినం సందర్భంగా క్షేత్రంలో పృథ్వీ సూక్తయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పూజించిన తర్వాత విశేష మృత్తికను భక్తులకి ప్రసాదంగా అందజేస్తారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, దర్బార్ సేవ, కొంతమంది కళాకారులచే సంగీత వాద్య మరియు
నృత్య కార్యక్రమాలు మరియు పరమ పూజ శ్రీ మహాస్వామి వారి ఆధ్వర్యంలో పూజ శ్రీ మాతాజీ వారి చేతుల మీదుగా శ్రీ పాదాల శ్వేత వారాహిదేవికి ప్రతిరోజు సాయంత్రం వైభవంగా రకాల సేవ జరపబడును. భక్తులకి సౌకర్యాలు ఉచిత అంతరాలయ దర్శనం, క్షేత్రానికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా కల్పించబడుతుంది. ఉచిత అన్నప్రసాదం, దర్శనానంతరం ఇచ్చేసిన భక్తులందరికీ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ఉచిత అన్నప్రసాద విధానం జరుగుతుంది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనాలకి విధిగా విశాల ప్రాంతం ఏర్పాటు చేయబడింది. అలాగే ప్రథమ శిక్ష సివిసి వారి సౌజన్యంతో ఏర్పాటు చేయబడింది. సమాచార కేంద్రం పిల్లలు ప్రవేశించిన వెంటనే కార్యక్రమాలకు సంబంధించి సౌకర్యాల అభివృద్ధికి సమాచార కేంద్రం ఏర్పాటు చేయబడింది. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చేయడానికి పీఠం నిర్వహించబడింది. ప్రతిరోజు పీఠంలో సందర్శించే భక్తులకి లక్కీ టికెట్ ద్వారా చేయలేని వారికి